కుమారపట్న ఇంద్రమ్మ కాలనీ వాసులం మేము. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్నాము. కొద్దిగా వాన వస్తానే మేము ఈ ఇబ్బంది పడుతున్నాము. చేనేత కార్మికులం మేము. ఈ విధంగా ఉంటే మేము ఎలా జీవనం సాగించుకోవాలా అర్థం చేసుకొని మాకు కొంత పరిష్కరించుకొని చేయాలిగా కోరుకుంటున్నాము. ముందు నుంచి చాలా ఏళ్ళ నుంచి ఈ విధంగానే కొద్దిగా వస్తే చాలు వర్షం ఈ మటుకు నానిపోతాయి, భీమ నానిపోతాయి, మగ్గాలు నానిపోతాయి, డోలు నానిపోతుంది, మా జరీలు నానిపోతాయి. మేము ఎలా ఇది అట్లా ఆ విధంగా మా బతుకులు కొంత చూసుకొని అధికారులు స్పందించాలని కోరుతున్నాం. ఇట్లా ప్రతి ఎప్పుడు వాన వచ్చినా కూడా కొద్దిగా వస్తాను 11 గంటల కాడ వచ్చినాయి. 2-3 గంటల వరకు రాత్రి 2-3 గంటల వరకు మాకు ఈ విధంగా ఎత్తేసేది సరిపోయింది నీళ్ళన్నీ. ఈ విధంగా మేము 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎత్తేసినా కూడా నీళ్ళు బురద మళ్ళా ఇంట్లోనే. ఆ విధంగా మగ్గం చాలా ఇబ్బంది నానిపోయి టక్కన వచ్చింది. ఈ విధంగా ఇంట్లో మనుషులు లేరు, అవి అంత పెరిగా నానిపోతున్నాయి. చాలా ఇబ్బంది పడినాం దాని గురించి. ఆ నీళ్ళు రాకోకుండా కాలువ అదేదో కాలువల గురించి కొంచెం ఏం కోరుకోం మాకు కాలువలు చెప్తాను సార్ అందరికీ. ఎవరు చెవులేకేసుకోలేదు. వాన వచ్చినప్పుడల్లా ఇదే సమస్య మాకు. ఒకసారి అయితే చేసుకుంటాము, ఇట్లా ప్రతిసారి ఇదే సమస్య మాకు వస్తుండేది. వాన వచ్చినప్పుడు ఆ కాలంలో నీళ్ళు రాకోకుండా చేస్తే చాలు, ఏమి కోరుకోము. గత ఎంతమంది వచ్చినారు చూసినారు, ఇంత ముందు కూడా ఎవరు స్పందించలేదు. మీరైనా ఇది తప్ప స్పందించాల్సిందిగా కోరుతున్నాము. లోకల్ విఆర్ఓ ఇక్కడ కూడా ఉన్నారు, గౌతమని. ఈమెకు కూడా చెప్పాము. ఇప్పుడు లిస్ట్ అంతా రెడీ చేసేసి సార్కు నివేదిక పంపిస్తారు. దాన్ని బట్టి మేము ఇది చేస్తాం. కురిసిండే ఈ ఇంద్రమ్మ కాలనీలో ఇక్కడ వచ్చి చూస్తే అంటే రోడ్డు కంటే ఇల్లు డౌన్లో ఉన్నందువలన ఈ భారీ వర్షాలతో పైనుంచి వచ్చిన నీళ్ళు కావచ్చు, చేనుల్లో నీళ్ళు వచ్చిండేది కావచ్చు, పూర్తిగా కాలువ మట్టితో పూడుకుపోయిన దానివల్ల నీళ్లు పోలేక ఇళ్ళలేకపోయినాయి. కొంతమందివి రైసు, కొంచెం నిత్యావసర సరుకులు అవి ఇవన్నీ కూడా ఇదైపోయినాయి. మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి సారోలకు మేము ఇక్కడ సర్వే చేసి ఏమేమైతే ఇక్కడ దెబ్బతిన్నాయో వాళ్ళందరూ మగ్గాలకు కానీ ఏమన్నా కానీ ఉన్నే తీసుకొని ఎంఆర్ఓకి కానీ ఆర్డీఓ సార్కి కానీ మేము ఇక్కడ జరిగే పరిస్థితిని సార్కు వివరించేసి వాళ్ళకి ఏదన్నా సాయం చేసేదానికి మేము చర్యలు చెప్పాము. దాదాపుగా ఇప్పుడు 50-60 పైనే ఇళ్ళన్నీ కూడా ఇదేనే. వీటిలో అందరూ కూడా మగ్గాలపైన ఆధారపడి ఉండేవాళ్ళే ఉన్నారు. ఎందుకంటే ఆ మగ్గం నడిస్తే తప్ప వాళ్ళకు పూట గడవదు. దాని మీద ఆధారపడి, ఎందుకంటే 2-3 రోజుల నుంచి బాగా భారీగా ఈ వర్షాలు వచ్చిన దానివల్ల వాళ్ళకి పాపం మగ్గం గుంతల్లో కూడా నీళ్ళు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏవైతే మగ్గంలో నీళ్లు పూర్తిగా నిండి వాళ్ళకి ఇబ్బంది ఉండి ఏదైనా ఇబ్బంది ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకు పౌర్లమ్స్ వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా మా తహసీల్దార్ తరఫున వాళ్ళకి నివేదిక పంపించేదానికి ఏర్పాటు చేస్తాం. వీళ్ళకి కూడా ఏదైనా మా తహసీల్దార్కి చెప్పి ఏదైనా కానీ ఆసరా కల్పించేదానికి ఇచ్చేస్తాం. గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు కాలనీ వాసులంతా ఇబ్బంది పడుతున్న ఇళ్ళకి నీరు చేరడం వల్ల మగ్గుంతలు నీళ్ళు ఇవ్వడము, నిత్యావసర సరుకులు నానిపోవడము, ఈ కలవట్లు సరిగ్గా లేక, సరైన రోడ్డు లేక, మరమ్మతులు నోచుకోక మొత్తం కాలువ అంతా బూడిపోయి, క్లీనింగ్ లేక, గతంలో 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో ఎక్కడా కాలువ క్లీన్ చేసిన మరమ్మతులు చేసిన పాపాన పోలేదు. ఈ పొద్దు 100 కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. కనీసం వాళ్ళు ఈరోజు వండుకొని తినడానికి కూడా బయట నిన్న హోటల్లో తెచ్చుకొని తినే పరిస్థితి ఏర్పడింది. ఎట్లయినా కనుక మున్సిపల్ కమిషన్ కావచ్చు, మన మినిస్టర్ కావచ్చు, దీనిపైన చొరవ తీసుకొని వీళ్ళకి వెంటనే ఏదన్నా ప్రతిపాదనలు పంపి తొందరగా యాక్షన్ తీసుకొని ఈ రోడ్లు కానీ, మోరీలు కానీ, కలవట్లు కానీ వేయాల్సిందిగా మేము కోరుకుంటున్నారు. ఈ కాలనీ వాసులతో ఇబ్బంది పడుతున్నారు. 2 రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు వర్షం వచ్చిందంటే ఎక్కడ పండుకోవాలని ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఇది మినిస్టర్ దృష్టికి తీసుకుపోయేసేసి వాళ్ళు చొరవలు తీసుకొని యుద్ధ ప్రతిపాదికన ఏదైనా పని చేస్తే బాగుంటుందని కాలనీ వాసులంతా కోరుకుంటున్నారు.